వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలి. జల్గం శేఖర్. గంగా భవాని తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న స్పెషల్ ఆఫీసర్ అనిల్ రెడ్డి. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్. श्री नरेंद्र दामोदर दास मोदी. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. कैबिनेट.
మూడోసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సంబరాలు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈరోజు కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు బాణసంచ కలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పోలంకి రామస్వామి మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి పదవి చేపట్టడం ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులను అటు ఎన్డీఏ కూటమి నాయకులను నూతన ఉత్తేజం రావడం జరిగిందని ముందు ఇలాగే కొనసాగాలని కోరారు. గొప్ప పరిణామం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు విజయం సాధించడం వెనుక అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం ఇది. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా సంపాదించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా సంపన్నవంతంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కర్నూలు ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీ కర్నూలు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డికి మంత్రి పదవి వరించడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం.
मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన నుండి గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న యువకుడు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ అనిల్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త రకంగా ఆలోచిస్తూ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఏ నాయకుడు చేయని విధంగా పనులు చేస్తున్నారని సీసీ రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులు గుర్తించే విధంగా కల్వర్ట్ వేపిస్తున్నారని మరో గ్రామంలో నిర్మించిన నలాల వద్ద పరిశుద్ధం వీధి దీపాలు ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో పర్యవేక్షిస్తానని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మార్వాడి యువ మంచ్ సఖి మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. डॉक्टर साहब రెడ్డి గారు దాదాపు ఇప్పటికీ 30వ రక్తదానం వాళ్ళు మారడి అమ్మ సఖి మండలి. జై శ్రీకృష్ణ.
ఈరోజు మనము రక్తదానము దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఈ రక్తదానము రెడ్ గోల్డ్ లాంటిది. ఇది ఏ ఫ్యాక్టరీలో తయారు చేయబడదు. ఇది దేవుడు మనలో ఉత్పత్తి చేసిన ఫ్యాక్టరీ. మనము గనక రక్తము ఇతరులకు ఇచ్చినచో మరల మనలో కొన్ని గంటలలోనే ఉత్పత్తి అవుతుంది. జీవితాంతము రక్తదానం చేయాలి. మరణోపరాంతరము మనము దేహదానం. మనము మరణించిన ఉపరాంతరము శరీరంలో అన్నీ కాల్చి బూడిదగా మారుతాయి. కానీ అదే మనము మన కంటిని ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. అదేవిధంగా కాలి బూడిదగా మారటం కంట నేత్రములు మనము ఎవరికైనా ఉపయోగపడితే ఎవరైనా మన వలన చూడగలుగుతారు. నేత్రదానముతో ఆరుగురికి ఉపయోగపడుతుంది. వారు మన వలన ప్రపంచాన్ని చూడగలుగుతారు. మన అవయవాలు కిడ్నీ, హార్ట్, చర్మం అన్నీ కాలి బూడిదిగా కావటం కంటే మనం ఎవరికైనా ఉపయోగపడటము మంచిది అని మన భావన. జీవించినంత కాలము రక్తదానము, మరణోపరాంతము దేహదానము. 2022 నుంచి 24 వరకు మా యొక్క సంస్థ నుంచి 9624 యూనిట్ రక్తదానం చేసినాము. మొత్తము 16 స్టేట్స్ నుంచి చేశాము మనము. జై శ్రీరామ్, జై హింద్. ఈరోజు మహబూబాబాద్ మార్వాడి సత్రంలో మార్వాడి యువమంచ్ మరియు సఖీ మండలి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వెంకటరెడ్డి గారు ఈరోజుతో 33 సార్లు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు మార్వాడి మిత్రులందరూ దాదాపు 50 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వీరు ప్రాణదాతలుగా ఈ 50 యూనిట్లు ఎంతోమందికి అవసరం ఉన్న వారికి ఉపయోగపడుతుంది. వారి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా మహబూబాబాద్లో అందరూ బ్లడ్ డొనేషన్ చేసి ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలోని దేవతల చెరువు నుండి మట్టిని అధికారులు అనుమతితో తరలిస్తున్నారు. మట్టి టిప్పర్లు అధిక లోడుతో అతిగా నడుస్తుండటంతో కల్వట్టు పూర్తిగా ధ్వంసమైంది. ధ్వంసమైన కల్వట్టును మరమ్మతులు చేపించే వరకు మట్టి టిప్పర్లు నడిచేది లేదని రైతులు టిప్పర్లను ఆపి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెర్లకి తీసుకొస్తున్నారు మట్టి. అక్కడ చెక్ డౌన్ అవుతుంది జారు, అక్కడ వస్తారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం. అవినీతి పేరుకుపోయింది. ప్రజలకు న్యాయం జరగడం లేదు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు న్యాయం కోసం ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో ప్రైమ్ హోటల్లో జిల్లా మండల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం నూతనంగా కమిటీలో చేరిన కార్యకర్తలకు సర్టిఫికేట్లు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ 2005 సమాచార హక్కు చట్టం వచ్చిన ప్రజల్లోకి సమాచార హక్కు చట్టం ఉపయోగాలు చేరలేదని, మా వంతుగా స్వచ్ఛందంగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ చట్టం ఉపయోగాలు తెలియజేస్తామని అన్నారు. చట్టం ద్వారా నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ముందు సమాచారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని నీ సమస్య పరిష్కారం కనీస అవగాహన కింద. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు సార్ నారాయణ సార్ కూడా ఇట్లా చాలా మంది కూడా కొంత అవగాహన లోపం ఇంకోటి రకంగా ఇప్పించడానికి పనిచేస్తుంది. మనకు సమాచారం వచ్చిన తర్వాత మనం ఆ చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయొచ్చు. అంటే రకరకాలుగా ఆ సమస్య పరిష్కారానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి. అయితే ఒంటరి మన యాక్టివిస్టులను కృష్ణా జిల్లాలో మిత్రుడు గుంటూరు నేర్పుగా ఇంకలాగుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం చంపేసినాడు. ఉత్తరప్రదేశ్ అట్లనే మనము భయపడే ముందుకు పోకూడదా?
ఒక వేరే సంస్థలో పనిచేస్తూ సంఘటితంగా పనిచేయడం అనేది చాలా అవసరం. ఓకేనా? Mr. V. Sudhakar Yadav has been appointed as the Vice President for the Nandal district. వీడియోస్ స్పేస్ తక్కువ ఫోటోస్ అన్నీ పంపిస్తాను. మిగతా అన్నీ తీసినాము. మూడు తీసుకున్నా అన్నీ వీడియోస్ అన్నీ తీసినాము. మీకు అన్నీ ఇది ఒక్కటే స్పేస్ అన్నీ పంపిస్తాను. కాడ సంది ప్రెస్ మీట్ ఉండే అక్కడ. Youth Anusha has been appointed as the Youth Wing Women Joint Secretary for Kannur district. అని చెప్పింది జరిగింది గతంలో 94 ప్రాంతంలో. ఆ పని ఎంకేఎస్ఎస్ అనే సంస్థ, ఇలాంటి ఒక సంస్థ, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే సంస్థ, దేశంలో ప్రజల యజమానులు వాళ్ళకు సేవలు అందించడానికి వచ్చిన ఈ రాజకీయ నాయకులు లేదా వ్యవస్థ, ఏ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ మనం ఎంఆర్ఓసి పోయినా బయట మనం దాదాపుగా 10, 20 లేదా గంటలు నేషనల్ జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ నా పేరు. ప్రజలకు ఆర్టీ యాక్ట్ అవగాహన కోసం ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించినాం మేము. ఈ అవినీతి ఎక్కువైపోతున్నందుకు ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఈ ఆర్టీ యాక్ట్ ఉన్నా కూడా ఉపయోగంలో రావడం లేదు. దానికోసం ప్రజలకు ఒక సదస్సులాగా పెట్టి దాన్ని అవేర్నెస్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము వాళ్ళని ఏం చేయాలి, ప్రభుత్వం ద్వారా ఎలాగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి, మనము ఏ విధంగా మనం న్యాయం చేకూర్చాలనే సదస్సు ఈరోజు అరేంజ్ చేసినాము. సో ఆల్మోస్ట్ అందరికీ ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము తీసుకెళ్తాం ఈ సదస్సు గురించి. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని యాక్చువల్గా ఇది, కానీ ప్రభుత్వం చేయడం లేదు. ప్రతి కార్యాలయంలో ఆర్టీ యాక్ట్ బోర్డు అనేది ఉండాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. కనుక ఎన్జిఓ ద్వారా మేము ఈ పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కనుక దీన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి మందికి అందజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నాయకన్గూడెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఏ సభ్యుడికి రాని మెజార్టీ రఘురామ్ రెడ్డికి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇల్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి అందరికీ తీపి కబురు అందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాలేరు తన సొంత ఇల్లని ప్రజలు ఇచ్చిన పదవితో వారి కోరికలు అన్ని తీరుస్తానని ఆయన అన్నారు. మీ సీనన్న అండగా ఉంటాడు అనేది మీ మనసులో ఉంచుకొని ఇబ్బందికి మీ కష్టాలు మీరు గొంతెమ్మ కోరికలు కూడా ఏమీ కోరల. ప్రతి పేదవాడికి ఏదైతే శాఖ వారు దాన్ని కూడా ఒక్కసారి చూసి దేంట్లో ఒక దాంట్లో పెట్టి ఆ జంగిల్ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని ఆదేశిస్తున్నాను. చివరగా ఒక్కటి చెప్పేది, మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీ నెంబర్ కూడా వేసిండి అన్న ఫోన్ నెంబరు ఏమీ లేవు. ఇప్పుడు ఆనాడు ఎన్నికల సభలో అసెంబ్లీ మీటింగ్కి నేను వచ్చినప్పుడు ఏవైతే మీకు వాగ్దానాలు చేశానో ఆనాడు వ్యాన్ మీద ఉండి మీరు అడిగిన కోరికలు, ఈ రాజు చెప్పిన కోరికలే కాకుండా చెప్పని కోరికలు కూడా కొన్ని మీరు అడిగారు. వాటన్నిటినీ చేస్తామాటుగా ఇల్లు ఇస్తాము. సొంత ఇల్లు అయిన పాలేరు నియోజకవర్గంలో ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కావలసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలలో ఏ మారుమూల గూడానికి కానీ తండాకి కానీ వెళితే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు కావలసినన్ని
అర్హులైన వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాలలో పూర్తిగా ఇస్తాం. పాలేరు నియోజకవర్గంలో మట్టుకు 3 సంవత్సరాల్లో ఇవ్వటం జరుగుద్దని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, రేషన్ కార్డులు ఇందాక వైస్ ఎంపీపీ గారు చెప్పినట్లు రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం ఉన్నమాట వాస్తవం. 1-2 రోజుల్లోనే కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్లో రేషన్ కార్డుల గురించి, ఆసరా పెన్షన్ల గురించి కూడా మీకు తీపి కబురు అతి కొద్ది రోజుల్లోనే తెలియజేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వాళ్ళకి శుభవార్త తెలియజేయటమే కాకుండా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే కరెంటు ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కరెంటు ఇంకా కొద్ది మందికి రాలేదు అని అన్నారు. ఎండిఓ గారు ఇక్కడే ఉండుంటాడు. ఎండిఓ గారు ఆఫీసులో అర్హులైన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. తప్పక వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చే విధంగా ఆ లిస్టులో మీ పేరు కూడా ఉంటుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఆ ఎన్నికల్లో చెప్పాను, నాగార్జున సాగర్ భూములు కొన్ని ఉన్నాయి. ఆ భూములు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం పట్టాలుగా ఇప్పించడానికి కోరారు. ఇప్పిస్తానని చెప్పాం. రెవెన్యూ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఈ మండలానిలో ఉన్న మొత్తం నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న పొడవంతా గవర్నమెంట్ భూములతో పాటుగా ఈ నాగార్జున సాగర్ పక్కన 2 పక్కల ఉన్న భూములంతా మార్క్ చేసి ఎంత ఏరియా ఉందో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. దాన్ని ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి 1-2 రోజుల్లోనే రివ్యూ పెట్టుకొని అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. గ్రామ పెద్దలు ఇంకా కొన్ని విషయాలు అడిగారు. సిసి రోడ్లు, కొత్తగా ఏర్పడిన కాలనీకి సిసి రోడ్లు, కరెంటు పోల్స్ కావాలన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందరూ నేను ఏం చెప్తున్నానో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఏ రోజు మినిట్స్ ఆ రోజు ఏ గ్రామాన్ని ఆ గ్రామంలో రాఘవతో టిక్ పెట్టించుకొని ప్రయారిటీలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీదనే చేయాలి. ఈ వేదిక మీద చెప్పేదే ఆర్డరు, వేరే ఆర్డర్ మళ్ళీ రాదు. ఈ ఆర్డర్తో ఇంప్లిమెంట్ జరగాలి, లేకుంటే అధికారులే బాధ్యులు అవుతారు. మళ్ళీ రిపీట్ ఉండదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కానీ వాటితో పాటు రోడ్లన్నీ రాబోయే 1 సంవత్సరం లోపే డ్రైన్లతో పాటు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.